భరద్వాజ్ గారు, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ సంవత్సరం శృతి హాసన్ పెద్ద హడావుడి లేకుండా 4 హిట్లు కొట్టింది. అంటే ఒకటి హడావిడి చేసిన హీరోయిన్ ఇంకొక ఆవిడ ఉంది, శ్రీలీల. శ్రీలీల, ఎస్. శ్రీలీల పేరు మీద ఎక్కువ హడావిడి నడిచింది ఈ సంవత్సరం. అవును. శృతి హాసన్ అనేది ఎవరి బ్రెయిన్స్లోనూ ఆలోచనల్లో కూడా లేని పేరు, సడన్గా ఎమర్జ్ అయింది. అవును. నిజానికి నటనకి ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళిపోయింది ఆవిడ. తొలి దశలో అంటే ఆవిడ ఇండస్ట్రీకి కాలు పెట్టిన దశలోనూ తెలుగులో సినిమాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆవిడకి మొదటి అవకాశాలు ఇచ్చింది దిల్ రాజు గారే. ఆ టైంలో ఆవిడ చేసిన ఏ సినిమా కూడా పెద్దగా రన్ అవ్వలేదు. దాంతో ఐరన్ లెగ్ అనే ఇమేజ్ వచ్చేసింది. వచ్చిన తరువాత గబ్బర్ సింగ్ నుంచి టర్న్ అయింది. ఆ టర్న్ అవ్వటం తర్వాత తనకి తానుగా కెరియర్లో బ్రేక్ తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన టైంలో 23 జనవరికి రిలీజ్ అయినటువంటి 2 సినిమాల్లోనూ ఒకే ప్రొడ్యూసర్ తీసిన 2 టాప్ స్టార్ల సినిమాలు. అదొక సెన్సేషన్ ఆ టైంలో. అవును. మైత్రి మూవీ మేకర్స్ నుంచి చిరంజీవితోనూ బాలకృష్ణతోనూ సినిమాలు తీయటం, అది సంక్రాంతికే రిలీజ్ చేయటం, 2 ఒకేసారి పక్క రోజుల్లో రిలీజ్ అవటం. అవును. ఏమిటి గొడవ అనుకున్నారు అందరూ. ఈ సిమిలారిటీస్ మధ్య ఒకే హీరోయిన్ 2 సినిమాల్లో చేయటం. అవును. ఇది ఒక అద్భుతమైనటువంటి సిమిలారిటీ. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏది తడబడలేదు. 2 హిట్ అవటం, 2 హిట్ అయినాయి. 2 మంచి కలెక్షన్స్ కలెక్ట్ చేయగలిగినాయి. కొంత ఎడ్జ్ వాల్తేరు వీరయ్యకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే చిరంజీవి మీద ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది అద్భుతంగా వర్కౌట్ అవుతుందని బాబీ నమ్మాడు. అది నిజమైంది. నిజమై కొంత ఎడ్జ్ తీసుకున్నాడు అతను. ఆ సినిమాలోనూ శృతి హాసనే ఉంది, ఇక్కడ శృతి హాసనే ఉంది. ఏమిటి ఈవిడ లక్కు అని అనుకున్నారు అందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి. దానికి కొనసాగింపుగా ఇయర్ ఎండింగ్ కూడా శృతి హాసన్ మీదుగానే వెళ్ళటం. జనవరి విజయము, అలాగే డిసెంబర్ విజయం. జనవరి విజయం కంటే కూడా డిసెంబర్ విజయం మార్కబుల్. అంటే అసలు పూర్తిగా మర్చిపోయారు. వింటేజ్ హీరోల పక్కన హీరోయిన్గా చేస్తోంది అని స్టాంప్ వేశారు శృతి హాసన్. అవును. వేసిన టైంలో హాయ్ నాన్నలో కనిపించింది ఒక పాట చేసింది. అవును. సడన్గా డిసెంబర్లోనే హాయ్ నాన్నలో ఒక పాట చేయటము, చిన్న క్యారెక్టర్లో కనిపించటం. ఏమిటి ఏం చేస్తోంది అమ్మాయి అనుకుంటున్న టైంలో ఆ సినిమా కూడా మంచి వసూళ్లే సాధించింది. అంటే ఐరన్ లెగ్ అన్న అమ్మాయి గోల్డెన్ లెగ్గా మారి తను అడుగుపెట్టిన ఏ సినిమాకైనా వసూళ్ళు వస్తాయి అనేటువంటి ఇమేజ్ సంపాదించింది. సలార్ ఉంది కనుక. దీని తర్వాత వచ్చిన సినిమా సలార్. సలార్లో శృతి హాసన్ హీరోయిన్ అవుతుంది అని ఎవరు అంచనాలు కట్టలేదు. అంటే చాలా చర్చలో ఉన్నటువంటి పేరు ప్రశాంత్ నీల్, అలాగే చర్చలో ఉన్నటువంటి హీరో ప్రభాస్. వీళ్ళిద్దరూ అంటే ఏ హీరోయిన్ని యాప్ చేసుకుంటారు అని రకరకాల అంచనాలు కట్టారు. అందులో రష్మిక పేరు వచ్చింది. అవును. ఇలా ఈ తరం హీరోయిన్ల గురించి అందరూ ఆలోచిస్తున్న టైంలో సడన్గా శృతి హాసన్ పేరు అనౌన్స్ చేశారు. వాళ్ళు అనౌన్స్ చేయగానే చాలామంది డిసప్పాయింట్ అయ్యారు కూడా. అయినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర గౌరవప్రదమైన కలెక్షన్సే సాధించింది. సినిమాకి డివైడ్ టాక్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఆ ప్రభావం ఏం కనబడలేదు. అది నెమ్మదిగా ఇప్పుడు 600 కోట్లకి నెట్టుకొచ్చింది. ఇంకో 100-150 కోట్ల వరకు గ్యారంటీగా కలెక్ట్ చేయగలదు అనేటువంటి ఒక ఇంప్రెషన్ కలిగించిన సినిమా. కంటెంట్ బలంగా లేకపోయినా బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్గా నిలబడిన సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్ అవ్వటం ఇది ఒక అడ్వాంటేజ్. దీనికి సీక్వెల్ ఉంది. ఎలాగూ క్యారెక్టర్ దానిలోనూ కొనసాగుతుంది. తనే లీడ్ చేస్తుంది సినిమాని. తన ఫ్లాష్ బ్యాక్లో నడిచే కథ ఇది. కాబట్టి దీని సీక్వెల్లో ఆవిడకి మంచి క్యారెక్టరే ఉంది. దీంతో పాటు ఇది లీడ్ తీసుకుని సెంటిమెంట్ మీద ఇండస్ట్రీ నడుస్తుంది. ఇప్పుడు ఐరన్ లెగ్ అన్న రోజున అవకాశాలు ఇచ్చి వద్దనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే గబ్బర్ సింగ్ తర్వాత పిలిచి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ 2023 అనేది శృతి హాసన్ కెరియర్ మీద వేసిన ముద్ర. ఈ ముద్ర డెఫినెట్గా 24లో కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి 24లో కూడా ఆవిడ యంగ్ హీరోలతో కూడా హీరోయిన్గానే చేయాలని అనుకోవడం లేదు. క్యారెక్టర్ రోల్స్లోకి వచ్చి సక్సెస్ కొట్టే అవకాశం ఉంది 24లో. యంగ్ హీరోలతో క్యారెక్టర్ రోల్స్లోకి వెళ్ళి హీరోయిన్ పాత్రలు పక్కన పెట్టేసి
నెమ్మదిగా ఒక అంటే ఫిమేల్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా పక్కన పెట్టేసి ఫిమేల్ ఆర్టిస్ట్గా ఎమర్జ్ అయ్యే ప్రోగ్రాం ఆవిడ బ్రెయిన్లో ఉంది. అది 24లో సాకారం అయ్యే అవకాశం అయితే బలంగా కనిపిస్తోంది.